రైట్. తలసాని శ్రీనివాస్ గారు, ఎన్నికలు వచ్చిన ప్రతిసారి 2014 నుంచి ఇప్పటి వరకు ప్రత్యేక హోదా అంశం తెర ముందుకు రావడం, మళ్ళీ ఆ తర్వాత మాటల యుద్ధం కొనసాగటం, ఎలాంటి ఫలితాలు లేకపోవడం. ఒకవైపు ఇది ముగిసిన అధ్యయనం అని చెబుతున్నా టీడీపీ వైసీపీ ప్రజలను మోసం చేస్తున్నాయని బీజేపీ అంటుంది. ఈ మోసం చేయడంలో బీజేపీ వైసీపీ టీడీపీ ఒకటేనని వైఎస్ షర్మిల ఆరోపణ చేస్తున్నారు, కాంగ్రెస్ ఆరోపణ చేస్తుంది. మేము అప్పుడు చేశాం కాబట్టి మేము అధికారంలోకి వస్తేనే మళ్ళీ ప్రత్యేక హోదా సాధ్యం అనేది కాంగ్రెస్ పార్టీ చెబుతున్న మాట. అసలు ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందా? ఎన్నికలు వచ్చిన ప్రతిసారి అంశం తెరపైకి రావడంపై మీ స్పందన ఏంటి సార్? అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. దెబ్బతిన్న గాయపడ్డ ఆంధ్రులు ఏదైతే ఉన్నారో వారందరికీ ముఖ్యమైన రాజకీయ పార్టీల చేతిలో మోసం జరుగుతుంది సార్, నయవంచన జరుగుతుంది. మీరందరూ కరెక్టు. ప్రజల గుండెల్లోంచి వచ్చిన మాటనే మీరు మాట్లాడారు సతీష్ గారు. సార్, రాజకీయ పార్టీలు మోస్ట్లీ నేను అనేది వాళ్ళకి కొంత న్యాయం చేయాల్సిన ఎక్కువ మాత్రం కేవలం దీన్ని రాజకీయంగా వాడుకోవడానికి తీసుకొస్తా ఉన్నారు ఎక్కువ మంది. వెరీ అన్ఫార్చునేట్ అండి. మేము ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ప్రజలు విభజన సమయంలో నమ్మి మోసపోయారు. ఉత్తర భారతీయ జనతా పార్టీ నమ్మించి మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ శిక్ష వేశారు, అయిపోయింది. ఇవాళ దేశ చరిత్రలోనే నోటా కంటే జాతీయ పార్టీలంటికి తక్కువ వచ్చిన ఒకే ఒక రాష్ట్రం దేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్. అంత కడుపు మండి ఉంది ప్రజలకి. ఇవాళ ఒకటి మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఢిల్లీలో సభ జరుపుతున్న మేము రాహుల్ గాంధీ గారు పాల్గొన్నప్పుడు డెఫినెట్ గా ఆ రోజు గమనించాను. తర్వాత కూడా మంత్రాలయం దగ్గర రాహుల్ గాంధీ గారు వచ్చినట్టు భారత్ జోడో యాత్రలో కలిసినప్పుడు డెఫినెట్ గా ఆయన కళ్ళల్లో నిజాయితీ కనపడిందండి. ఆయన రావటం తమ తల్లి గారి హయాంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కి విభజన అయిపోయింది కాబట్టి మాట విభజన జరిగిన దారుణమైన అది అన్యాయాన్ని సరిచేయాలనే తపన ఆయనలో కనపడింది. కానీ ఒకటి మాత్రం మాట్లాడుతున్నానండి, మొన్న మేము మిగతా వాళ్ళు రఘువీర్ రెడ్డి గారు వచ్చినప్పుడు డెఫినెట్ గా ఆయన మేము కలిసి పనిచేసాం. ఐ రెస్పెక్ట్ డాక్టర్ గారు కేవీపీ గారు ఉండగా ఢిల్లీలో ఆ ప్లకార్డ్ పట్టుకుని చేశారు. కానీ తర్వాత కాలంలో నాకు ఆశ్చర్యం వేస్తా ఉందండి, మేము నిరంతరం మొన్న సమరయాత్ర చేశాం. ఏది చైతన్య యాత్ర ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు, హిందూపురం నుంచి విద్యార్థి యువజన సంఘాలతో 3.5 కిలోమీటర్ల పాటు జనాలు. మాలాంటి వాళ్ళ పోరాటం మిగతా వాళ్ళ కృషి వల్ల వాళ్ళు మన విభజన హామీలో ఒక 5%, 10% అని వచ్చిందండి. ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. కంప్లీట్ గా డినై చేస్తే ఎలాగంటే వచ్చింది. కానీ ఇవాళ 2 విషయాలు ఉన్నాయండి. దయచేసి అక్కడ మన పెద్దలకి చూసేవాళ్ళు కూడా, మేము పోరాడేది విభజన హామీలన్నిటి కోసం, దాంట్లో ప్రత్యేక తరగతి హోదా ఒక భాగం. కానీ నికృష్టంగా కొంతమంది బయలుదేరి ఆంధ్ర ద్రోహులు, వీళ్ళ గుజరాత్ తప్పితే ఏం కనపడదు. వీళ్ళు మాట్లాడుతున్నారు ముగిసిన చాప్టర్ అంటే కళ్ళుపు లేవు. ఆంధ్ర ఏంటి ఆఖరికి ఈశాన్య రాష్ట్రాల్లో 2027 వరకు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక తరగతి హోదా వచ్చి అనేక రాష్ట్రాల్లో రాయితీలు కొనసాగుతుంటే ముగిసిన చాప్టర్ అని చెప్తారు. ఇది ప్రజలు మోసం చేయడానికి, నయవంచన చేయడానికి, నమ్మక ద్రోహం చేయడానికి. ఇంకోటి మాట్లాడుతున్నారు, మా మోడీ గారు గుజరాత్ బుల్లెట్ రైలు వేసారు తెస్తే 1,50,000 కోట్లు పెట్టి ఈ రోజు బడ్జెట్ లో పెట్టారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ₹1 ఇవ్వలేదు. కడప మండిపోతుందండి. ఒక్క దాంట్లో ఏదో మధ్యలో రోడ్లు ఉన్నాయి కాబట్టి 2 లక్షల కోట్లు ఇచ్చామంటే తోలు తీయడానికి ప్రభుత్వం ఇచ్చే లోన్ ద్వారా తీసుకునే ఇది కాదు కదండి. ఇవాళ ఇన్స్టిట్యూట్స్ కి 11 ఇన్స్టిట్యూట్స్ ఇచ్చారు. ధన్యవాదాలు. ఆ రోజు వెంకయ్యనాయుడు గారు ఉండగా ఎలాంటి గోత్రకి ఆత్మ త్యాగానికి సిద్ధపడ్డారని తాటికొండ నరసింహరావు గారు 2 మంది వెంకయ్యనాయుడు గారి ఇంటి ముందు ఆయన కొంత చేశారు, నేను కాదంటలేదు. ఎంతండి అది. ఇవాళ దయచేసి అందరికీ తెలుసు, ఇవాళ ఇవ్వాల్సిన దాంట్లో 10 ఏళ్లలో 18.9% మాత్రం నిధులు కేటాయించారు 11 ఇన్స్టిట్యూట్స్. ఇంక ఈ లెక్క 40 ఏళ్ళు పడుతుందండి. ఒకే రోజు కాదు. కానీ ఏంటిది, అపార్ట్ ఫ్రమ్ దట్ పోలవరంలో నేను నిర్మలా సీతారామన్ గారు అపాయింట్మెంట్ ఇస్తే పార్లమెంట్ సమావేశం లాగా 1:20 నిమిషాలు ఆవిడ మాతో మాట్లాడితే పోలవరానికి నెక్స్ట్ స్టేజ్ మేము ఇవ్వననే పద్ధతుల్లో ఆవిడ వెళ్ళిపోతుంటే ఎలా ఎవరితో చెప్పుకోమంటారు? ఇది మాట్లాడితే వీళ్ళ మీద వాళ్ళని ఇట్టుకుంటాం. మీరు దయచేసి మీ దాంట్లో నేను చూడలేదు, కానీ కొన్ని చోట్ల బూతుల గురించి ఒకటి మాట్లాడతాం, ఇంకో బూతులు చర్చ ఏందండి ఇది? రాష్ట్రంలో భావితరాలు దెబ్బతింటున్నాయి, విభజన జరుగుతుంది. కానీ పార్టీలు మాత్రం ఒక్కటి అడుగుతున్నా, అక్కడ గౌతమ్ గారు జంగా గౌతమ్ గారు సోదరులు, మేము మొన్న నిర్ణయం తీసుకున్నాం, మనం కంటిన్యూస్ గా మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ పార్టీలో రఘువీర్ రెడ్డి గారు ఉండగా జరిగింది. మొన్న నిర్ణయం తీసుకుని మీ వర్కింగ్ ప్రెసిడెంట్ తో సహా అందరూ కూర్చుని 7, 8, 9 తారీఖుల్లో రాష్ట్రం అంతా, రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయాలి, మొత్తం అక్కడ ప్రయత్నించాలి. మేము మాట్లాడితే మీరు మీ పార్టీకి మీకు గప్పుకుని వెళ్ళిపోయి మీ గౌరవ అధ్యక్షురాలు గారు మీరు చేయండి. దీనికి ఏమైనా పోటీ అండి? ఇంతకు ముందు ఎందుకు చేయలేదండి? 30 తారీఖున రాష్ట్రం 26 జిల్లాల్లో 26 జిల్లాల్లో దీక్షలు జరిగింది. 30 తారీఖున కాంగ్రెస్ పార్టీ 1-2 చోట్ల వచ్చారు. ఏంటండి ఇది? క్రెడిట్ గేమా, బ్లేమ్ గేమా? వాట్ ఇస్ దిస్ సార్? బాజీ గారు చిన్న విషయం.
మొత్తం ఎక్స్టర్నల్ నేను టెక్నికల్ గా మాట్లాడుతున్నాను. మీ రాజకీయంగా మీరు నిజంగా కనుక మీ విధానాలు సవరించుకుని ఐడియాలు సవరించుకుని ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు ప్రత్యేకిస్తే రాజ్నాథ్ సింగ్ గారు ఉండగా తర్వాత నాటి అందరూ ఉండగా నేను వెళ్ళి 1000 కొబ్బరికాయలు నేను కొడతానని చెప్పాను. నాకేం గట్టు తగ్గదాలు లేవండి. నా తెలుగు జాతి తప్ప ఇంకోటి అవసరం లేదు. కానీ 15.72 కోట్లు మొత్తం మీరు చెప్పిన దిక్కుమాలిన ప్యాకేజీ ద్వారా ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. కేంద్ర మంత్రి గారు లోక్సభలో ప్రకటించారు. స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా మీరు అనుకున్నారు ఎక్స్టెండ్ రేట్ వడ్డీ ద్వారా వచ్చింది ఒకటి. మీరు కావాలంటే మిగతా కౌంటర్ చేయండి. 8 లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి ఇచ్చారని చెప్తున్నారు. పక్కన మహారాష్ట్రకి 77 లక్షల కోట్లు ఇచ్చారంట. గుజరాత్ కి ఏమో 150 లక్షల కోట్లు ఇచ్చారంట. సింపుల్ గా చెప్తారండి. అవన్నీ మన మధ్యలో వచ్చే రోడ్లు కూడా వేసేసుకుని మన అకౌంట్ అంటే ఆంధ్రప్రదేశ్ 8 లక్షల కోట్లు ఎట్లా ఉండాలని నేను ఒకటి అడుగుతున్నాను. రెండో పాయింట్ అండి, ఇప్పుడు సతీష్ గారి ప్రశ్న సూటిగా సమాధానం చెప్పకుండా ఏదేదో రాజకీయ నాయకులుగా మీరు ఉండొచ్చు, కానీ ప్రజలకు కొంత హానెస్టీగా ఉండాలండి. మనం ఆయన అడిగింది ఏంటి, 2027 మార్చి వరకు ఈశాన్య రాష్ట్రాలు అనేక రాయితీలు వస్తుంటే ప్రత్యేక తరగతి హోదాలు వచ్చేది ఇంకా అమలవుతుంటే ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇవ్వట్లేదని అడిగిందని మీరు ప్రశ్న సమాధానం లేదు. ఇంకోటి మీకు మీకు ఆంధ్రప్రదేశ్ తిరుగుతున్న కడుపు రగులుపోతున్న బాధ్యత గారు, మీరు లోపల ఉన్నారు కానీ ఆ పార్టీలో ఒక తెలుగు బిడ్డగా మీరు తెలుగు వాడిగా మీరు తలుచుకుంటే కడుపు మండిపోతుంది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీని మీరు బ్లేమ్ చేసుకోండి, నేనే బ్లేమ్ గేమ్ నేను అడ్డురాను. కానీ నేను అందే ఇవాళ మీరు చేసింది ఏంటి తెలుసా, ఆంధ్రప్రదేశ్కి ఏమైనా రాయితీలు అండి. మీకు మీ రాష్ట్రానికి ఆల్రెడీ గుజరాత్ కి అహ్మదాబాద్ ఉంది. నేను చెప్పింది స్ట్రైట్ గా చెప్పండి. మీకు గాంధీనగర్ మెట్రో, ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణ తెలుగు జాతికి ₹1 మెట్రో ఇవ్వలేదండి. ₹1 ఇవ్వలేదండి. సంవత్సరం 23, 24, 25 బ్లూ బుక్ వస్తుంది, నేను చూస్తాను. ₹1 ఇవ్వలేదండి. ఎంత ఏమండి, 19,600 కోట్లు మీ బుల్లెట్ రైలుకి ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా బడ్జెట్ లో కేటాయించుకుని డబ్బులు ఇచ్చేసారండి. ఇంకోటి కూడా చెప్తాను, అన్యాయం జరుగుతుంది ఏంటంటే మీకు ఆల్రెడీ గాంధీనగర్కి అయిపోయిందా, ధోలేర సిటీ అని మీ గుజరాత్ కి మోడీ గారు బాగా కట్టుకుని అందరూ పోతున్నారు. మొత్తం బీజేపీలో నెల్లూరు రీజన్ మా మోడీ గారు ధోలేర గిరి సీట్ కట్టుకున్నారు. ఇక్కడ నేను అడుగుతున్నా, ఏషియాలో #1 సీటుకి చేస్తున్నట్టు, కానీ ఆంధ్రప్రదేశ్ వరకు అది దాని గురించి పట్టించుకోకుండా గిఫ్ట్ సీట్ అని పెట్టి నిర్మలా సీతారామన్ గారు నిన్న కూడా 0% ట్యాక్స్ అండి. ఇండియాలో దుబాయ్ తప్ప ఒకసారి నెట్లో కొట్టుకోండి సార్ మీరు. ఇండియాలో ప్రపంచంలో దుబాయ్లో తప్ప ఎక్కడ లేదు. ఈవెన్ అక్కడ ఉన్న మిగతా మలేషియా స్టేట్ లో 7% ఉంటే సింగపూర్ లో 70%, 0% ట్యాక్స్. భారత చట్టాలను సవరించి ఆ గిఫ్ట్ సీట్లు ఇస్తున్నారు. నా రాష్ట్రంలో అనంతపురంకి, అమరావతికి, అనకాపల్లికి, మా ప్రాంతానికి ఎందుకు ఎవరు? నేను పాయింట్ టెక్నికల్ గా మాట్లాడతాను, రాజకీయాలు మాట్లాడట్లేదు. నన్ను మీ నాయకులతో కూడా టీవీ చర్చలో కూర్చున్నప్పుడు శ్రీనివాస్ గారిని ఏమో అనమన్నారు. నేను మాట మార్చలేదు, మడం తెప్పలేదు. నేను 5 ఏళ్ళు మధ్యపరిపి వచ్చి మధ్యలో రాలా. 2017 చూపించలేదు. చలసాని శ్రీనివాస్ గారు, డిబేట్ ముగించే ముందు ఒక్క చిన్న పాయింట్. అసలు ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందా? ప్రతి సంవత్సరం ఇది ఒక రాజకీయంగా మారిపోతున్న అంశంగా ఉంది కదా. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రజలందరూ విశ్వాసం ఉంచాలి. వాళ్ళ భావితరాలు బాగుండాలంటే వాళ్ళు నిజంగా కనుక చిత్రుతుంటే నేను చెప్తున్నానండి, వాళ్ళు ఈ పార్టీకి చిత్రుతుంటే ఖచ్చితంగా 100% తెలంగాణలో రుద్దరు ఎంపీలు కేసీఆర్ గారు, ఇటు విజయశాంతి గారు, ఇద్దరు ఎడమొహం పెడమొహంలో రాష్ట్రానికి తీసుకొచ్చినప్పుడు దమ్ము భావితరాలు వలస వెళ్లకుండా ఉండాలంటే దమ్ము కలేజా ఉన్న తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని విభజన హామీలు సాధించుకోవాలి. దాన్ని విభజన హామీలను వ్యతిరేకించేవాళ్ళు ఆంధ్ర ద్రోహులు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు.